మీ పేరున్నా? నా పేరు సయ్యద్ యామిన్ అండి. ఎలక్షన్స్ ముందు సడన్ గా టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు అంటే అవినాష్ గారి వైపు వచ్చారు కదా, రావడానికి కారణం ఏంటంటే ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది, కొన్ని మంచి పనులు బాగా చేశారు మాకు తెలియకుండా. నిన్న రాత్రి మాకు తెలిసింది ఆయన చాలా వర్క్ చేశారని, గ్రౌండ్ వర్క్. ఆయన అధికారంలో లేకపోయినా చేశారంటే ఇంకా అధికారం ఇస్తే ఆయన ఇంకా బాగా చేస్తారని చెప్పేసి నమ్మకం గట్టిగా పడింది మా మీద. సో మేము నిన్న మొత్తం అంతా కలిసి కాలనీ నుంచి టీడీపీ నుంచి మొత్తం మేము బ్యాచ్ మొత్తం ఒక పెద్ద ఆయన ఉన్నారు మాకు, అబ్దుల్ రషీద్ గారు అని చెప్పేసి, జానీ గారు అని చెప్పేసి, షౌకత్ అని చెప్పేసి, ఇట్లా 4-5 ఉన్నారు. వాళ్ళు మా ప్రభుత్వంతో ఆయన వచ్చి వెళ్దాము అని చెప్పేసి అనేసరికి అందరూ 50 మంది ఒకసారి వెళ్దాం పదండి అని చెప్పేసి అనుకున్నాము. ఉన్న బలంగా వచ్చేసాం మేము ఇక్కడికి. టీడీపీ హయాంలో మీకు అసలు అక్కడ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చేసారు? ప్రాబ్లం ఏం లేదు, మాకు తెలియకుండా చేసిన పనులు కూడా చేయని పనులు చేసినట్టు చెప్పడం. అసలు వీళ్ళ అధికారం ఏంటి, ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఎమ్మెల్యే అయినా సరే ఆయన ఏం చేశారు ఏంటి అనేది మనకు తెలియదు, చెప్పేవాళ్ళు లేరు. నాయకులు అనేవాళ్ళు నాయకులు బాగానే చేస్తారు, చేయకుండా ఉండరు, ఎవరు ఫూల్స్ కాదు. కాకపోతే జనాల్ని ఫూల్స్ చేస్తున్నారు. సో అవినాష్ గారు అలాంటి డెవలప్మెంట్స్ చేశారని తెలుసుకున్నారు. మసీదుకి మా స్థలం కేటాయించడం కానీ, పార్కులు కానీ, ఈ కల్వర్ట్లు కానీ చాలా మంచి పనులు చేశారు ఆయన. రైతు బజార్ ఆల్మోస్ట్ ఆయనే గెలుస్తారు, అవినాష్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఇంకా మేము వచ్చాము, ఇవాళ దాకా ఒక ఎత్తు, ఇవాళ నుంచి ఇంకో ఎత్తు ఉండేది, చూస్తూ ఉండండి మీరు. అంటే మొత్తానికి మీ దగ్గరలో టీడీపీకి ఇంకా ఇంకెవరు క్యాండిడేట్స్ లేరా? అక్కడ ఉన్నారా లేరా అనేది వద్దు, ఇంకా మాకు వర్క్ చేశారా లేదా అనేది మేము మైండ్లో పెట్టుకుంటాం అంతే. కానీ మేమంతే మంచి అడుగు ఇవాళ వేసాం. మేము రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనుకుంటున్నాం? వైసీపీ వస్తుందండి. సడన్ గా ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే అవినాష్ గారు రావడానికి కారణం ఏమైంది? సడన్ గా అని కాదండి, మాకు పనులు ఏం జరగట్లేదు గత కొన్ని కాలంగా. మా నాయకుడు ఉన్నారు అబ్దుల్ రషీద్ గారు, ఆయన చూశారు, చెప్పారు, వెళ్ళారు, సమస్యల గురించి ఆయనకి చెప్పడం జరిగింది. చూద్దాం, గద్దె రామ్మోహన్ రావు గారికి చూద్దాం, చెప్దాం, చేద్దాం, తప్పకుండా చేద్దాం అనే మాటలు తప్ప అక్కడ ప్రాసెస్ ఏం జరగట్లా. అదే అవినాష్ గారు అయితే మాటలు కాదు, పనులు, చేతలు కనిపిస్తున్నాయి, మాకు పనులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మా మసీద్ కానీ, మాకు మెయిన్ మా మసీద్ డెవలప్మెంట్ కానీ, మా కాలనీలో రైతు బజార్ రావడం కానీ, రోడ్లు వేయడం కానీ, కాలువ నీళ్ళు ఆగిపోతే ఆ నీళ్ళు వెళ్ళడం కానీ, ఏదైనా సరే ప్రతిదీ పనులు చాలా ఫాస్ట్గా చేశారు. అసలు మేము వెళ్ళకుండానే మా జనాలు మా దగ్గర రాకుండా ఆయన పనులనే ఆయన చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మనం వాళ్ళ మనిషి కాకపోయినా మనకు వచ్చి మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని అడిగి చేశారు. అంత పనులు చేసే దానికి మనం అందుకోసం ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. పార్టీ జైల్లో జరిగింది. ఖచ్చితంగా ఈ పార్టీతో ఇంకా అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నాను. 100% జరిగింది. ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఇంకా అభివృద్ధి జరిగిద్దని అనుకుంటాం కదా. చేయకుండా మాటలు చెప్తే అభివృద్ధి జరగట్లేదు అనుకుంటాం, కానీ పనులు చేస్తున్నారు అక్కడ. అందుకోసం మేము అభివృద్ధి జరిగిద్దని 100%గా నమ్మకంతో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఎన్నికల్లో మీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? దేవినేని అవినాష్ ఆల్రెడీ గెలిచేసినట్టే ఆయన. ఓన్లీ ఎలక్షన్ ఓటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. మా కాలనీలో, మా ఏపీఐసి కాలనీలో అయితే అవినాష్ గారు తప్ప వేరే వాళ్ళకి ఓట్లు అనేది వేయడం ఎవరు వేయరు. ఎందుకంటే ఇప్పుడు చేసిన పనులు కానివ్వండి, ఏదైనా వాటర్ ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా ప్రతి పని ఏదైనా కానీ వితిన్ డేస్లోనే చేస్తున్నారు. నెలలు కానీ 2 నెలలు అట్లా కాదు, వితిన్ డేస్లోనే చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? జగన్ గారు రావాలి. జగన్ గారి వల్ల మేమందరం బాగుపడాలి, మా అభివృద్ధి జరిగిద్దని జగన్ గారి వల్ల మేమందరం భావిస్తున్నాం. మీ ఇంట్లో సంక్షేమ పథకాలు మా ఇంట్లో వచ్చాయండి. వచ్చాయి? మా ఇంట్లో సంక్షేమ పథకాలు అంటే మాకు ఇల్లులు అలాంటివి ఏం కాదు, కానీ పనులు జరుగుతున్నాయి ప్రశాంతంగా. ఏదైనా సరే బాగుంది మాకు.